సరే, ఈ ఎక్స్ప్లెయినర్ను నేరుగా మొదలుపెట్టేద్దాం. ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, లే ఆఫ్స్ గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం కదా. అయితే ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఒక ఆధునిక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తన సొంత గ్రామానికి తిరిగి వెళ్లి ఊహించని స్థాయిలో ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని ఎలా కనుక్కున్నారో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. ఇప్పుడు మన ముందున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద టెక్ బూమ్ ఎక్కడ దాగి ఉంది? నిజం చెప్పాలంటే దీనికి సమాధానం రద్దీగా ఉండే నగరాల్లోని పెద్ద పెద్ద గాజు భవనాల్లో అస్సలు లేదు. ఆశ్చర్యంగా అనిపించినా అది మన సాంప్రదాయ వ్యవసాయ భూముల నడిబొడ్డున ఉంది. విభాగం 1: గ్రామీణ టెక్ అవకాశం, అంతరాన్ని తగ్గించడం. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు విపరీతమైన పోటీ ఉన్న సిటీ టెక్ మార్కెట్. ఇక్కడ ఎప్పుడూ ఏఐతో వచ్చే సవాళ్లతో పోరాడాలి, దానికి తోడు జేబులు ఖాళీ చేసే జీవన వ్యయం. ఇంకోవైపు చూస్తే విశాలమైన గ్రామీణ టెక్ ప్రపంచం. ఇక్కడ జీవన వ్యయం చాలా తక్కువ, పైగా ప్రభుత్వం మద్దతుతో డ్రోన్ ఎకానమీ విపరీతంగా దూసుకుపోతోంది. రద్దీ నగరాలను వదిలి మంచి డిమాండున్న ఊరికెళ్లి సెటిల్ అవడం నిజంగా ఒక స్మార్ట్ మూవ్ కదూ. విభాగం 2: డేటా ఆధారిత ప్రయోజనం, కేవలం ఎగరడం మాత్రమే కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. వ్యవసాయంలో డ్రోన్ వాడటమంటే కేవలం ఒక రిమోట్ పట్టుకుని దాన్ని ఆకాశంలోకి ఎగరవేయటం కాదు. టెక్ నైపుణ్యం ఉన్నవాళ్లు దీన్ని ప్రిసిజన్ డేటా డ్రివెన్ అగ్రికల్చర్ అంటారు. అంటే ఆటోమేషన్, జీపీఎస్ మ్యాపింగ్, మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్, ఇంకా ఏఐ టూల్స్ వాడి పంట ఆరోగ్య నివేదికలను పక్కాగా తయారుచేస్తారు. దీనివల్ల అసలు వ్యవసాయం చేసే విధానమే పూర్తిగా ఆప్టిమైజ్ అయిపోతుంది. ఇక్కడొక సాధారణ పైలట్కి, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. మామూలు పైలట్ ఏం చేస్తాడు? డ్రోన్ తీసుకొస్తాడు, మందులు స్ప్రే చేస్తాడు, పనైపోగానే ఇంటికెళ్ళిపోతాడు. కానీ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు అలా కాదు. వాళ్లకి మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్ డేటా అర్థమవుతుంది, ఏమైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేస్తారు, జీఐఎస్ డేటాతో ఫ్లైట్ పాత్లను కరెక్ట్గా సెట్ చేస్తారు, అలాగే ఏఐ వాడి పంట ఎలా ఉందో రిపోర్ట్స్ ఇస్తారు. ఇదే వాళ్లకి మార్కెట్లో తిరుగులేని ప్రయోజనాన్ని ఇస్తుంది. విభాగం 3: అధిక డిమాండ్, తక్కువ పోటీ, మారుతున్న గ్రామం. పల్లెటూళ్లలో ఇలాంటి టెక్నాలజీ తెలిసిన వాళ్ల కొరత చాలా ఉంది. అదే సమయంలో వ్యవసాయంలో నీటిని, రసాయనాలను ఎలాగైనా ఆదా చేయాలని ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. అందుకే వాళ్లు డ్రోన్ల వాడకాన్ని అగ్రెసివ్గా ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డ్రోన్ దీదీ ప్రోగ్రాం కానివ్వండి, లేదా ఐటీఐల ద్వారా ఇస్తున్న సబ్సిడీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న బూస్ట్కి పక్కా ఉదాహరణలు. విభాగం 4: డ్రోన్ ఎకనామిక్స్ మరియు లాభదాయకత. గణాంకాలు అనుకూలంగా ఉన్నాయి. అసలు ఈ డ్రోన్ల వల్ల ఆర్థికంగా ఎంత లాభముంటుందో తెలుసా? ఒక మధ్యస్థ లేదా పెద్ద అగ్రికల్చరల్ డ్రోన్ వాడి రోజుకి ఏకంగా 30 నుండి 50 ఎకరాల వరకు కవర్ చేయొచ్చు. ఒక్కసారి లెక్కేసుకోండి, రోజుకి ఇన్ని ఎకరాల చొప్పున చార్జ్ చేస్తే పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి ఏ రేంజ్లో ఉంటుందో. పైగా ఈ మోడల్లో ఆదాయం కేవలం ఒక్క మార్గం నుండే రాదు. పొలాల్లో స్ప్రే చేయడంతో పాటుగా పంట ఆరోగ్యాన్ని మానిటర్ చెయ్యొచ్చు, ఎంత దిగుబడి వస్తుందో ముందే అంచనా వేయొచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి చుట్టుపక్కల డ్రోన్లకి రిపేర్లు, మెయింటెనెన్స్ లాంటివి కూడా చేస్తే అదొక సపరేట్ ఇన్కమ్ సోర్స్గా మారుతుంది. విభాగం 5: పరివర్తన కోసం 3 దశలు, ముందడుగు వేయడం. సరే, ఇదంతా వినటానికి బానే ఉంది, కానీ ఎలా మొదలుపెట్టాలి? చాలా సింపుల్. ఒక 3 దశల్లో దీన్ని ప్లాన్ చేయొచ్చు. మొదటిది, ఇండియాలో అయితే డీజీసీఏ నుండి, అది యుఎస్లో అయితే ఎఫ్ఏఏ పార్ట్ 107 నుండి కేవలం 5 నుండి 7 రోజుల్లో సర్టిఫికెట్ తెచ్చుకోవడం. రెండోది, ప్రభుత్వ సబ్సిడీలు వాడుకుని మంచి పవర్ఫుల్ డ్రోన్లలో పెట్టుబడి పెట్టడం. ఇక మూడోది, ఫార్మింగ్ కోఆపరేటివ్లు లేదా గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్లి ఈ డ్రోన్ల వల్ల వాళ్ల రసాయనాల ఖర్చు ఎంత పక్కాగా మిగులుతుందో లెక్కలతో సహా వివరించడం. విభాగం 6: డ్రోన్ ప్రయాణాన్ని ప్రారంభించడం, అంతిమ లాంచ్ ప్యాడ్. ఈ రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ క్యూబికల్ వదిలేసి ఊర్లోకి వెళ్లి డ్రోన్ బిజినెస్ పెట్టుకోవడమంటే అది ఖచ్చితంగా వెనుకడుగు కాదు. ఓవర్గా శాచురేట్ అయిపోయిన టెక్ మార్కెట్ నుండి బయటపడి విశాలమైన సరికొత్త హైటెక్ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం. ఆధునిక ఆలోచనలున్నవాళ్లకి మన పల్లెటూళ్ళు ఎంత పెద్ద అవకాశమో ఇది క్లియర్గా చెబుతోంది.
ఇలాంటి ఒక పెద్ద అడుగు వేయడానికి సరైన గైడెన్స్ ఉండాలి కదా. దానికి కాంటెక్సా ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అని చెప్పొచ్చు. పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా, డ్రోన్ ఫ్రాంచైజీ పెట్టుకోవాలన్నా, లేదా పూర్తిస్థాయి డ్రోన్ కేర్ సెంటర్ను ఏర్పాటు చెయ్యాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక పవర్ఫుల్ ఆలోచనను తీసుకుందాం. ప్రపంచంలో రాబోయే అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన టెక్ విప్లవాలు బహుశా మన పూర్వీకుల గ్రామాల్లోనే మనకోసం ఎదురుచూస్తున్నాయేమో కదా. ఈ కొత్త టెక్ విప్లవాన్ని పట్టుకోవడానికి ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిద్దాం.